ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ గురించి సర్వత్రా చర్చ సాగుతుంది. కొన్ని పట్టణాల్లో రెడ్ బుక్ హోల్డింగ్ కూడా వెలిశాయి. వైసీపీ ప్రభుత్వంలో నియమ నిబంధనలు మర్చిపోయి వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించిన, వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేసిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు అధికారులు గీత దాటి మరి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. వారిప్పుడు రెడ్ బుక్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కొందరు అధికారులు టీడీపీ నేతలను వేధింపులకు గురి చేయడం, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ చెబుతూ వస్తుంది. వారెవరిని వదిలిపెట్టేది లేదని, అందరి పేర్లు తాను రెడ్ బుక్ లో రాస్తున్నానంటూ యువగలం సభలో లోకేష్ ఆ పుస్తకం చూపించారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ నారా లోకేష్ అమలు చేస్తారా, బాబుదానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనే చర్చలు సాగుతున్నాయి. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ఛాన్సే లేదంటూ నారా లోకేష్ పదే పదే చెబుతూ వచ్చారు. తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని అధికారం వచ్చిన తర్వాత కూడా స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఇక తాము ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, ఇప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ చాలా ఆగ్రహంగా ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదన్న సంకేతాలను పార్టీ ఇస్తోంది. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. సిఐడి చీఫ్ గా ఉన్న సంజయ్ చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన్ను చంద్రబాబు ఇంట్లోకి వెళ్లనీయలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు చంద్రబాబును అరెస్టు చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించినా వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు. దీంతో వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారికి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇక రెడ్ బుక్ లో ఉన్న వారిలో డిప్యూటేషన్ అధికారులు ఎక్కువగా ఉన్నారనే టాక్ ఉంది. జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కీలక పదవుల్లో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా కూడా అంగీకరించడం లేదు. డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి కష్టాలు తప్పవా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే బాబు ఇలాంటివేవి పట్టించుకోరని, వారిపై చర్యలు ఉండవని కొందరంటున్నారు. అయితే లోకేష్ వదలనని, బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది అనే టాక్ వినిపిస్తుంది. మరి ఏమి జరుగుతుందనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.